జనరల్‌గా ఏంటంటే కిడ్నీ రాళ్ళకి వచ్చే కారణాలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు డీహైడ్రేషన్. అంటే వాటర్ మనం ఎవరైతే తక్కువ తీసుకుంటారో వీళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. మనం డైలీ తీసుకోవాల్సింది కనీసం ఒక 2-3 లీటర్స్ వరకు నీళ్ళేనే కాదు, ద్రవ పదార్థాలు ఏవైనా తీసుకోవచ్చు. వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండాలు కానీ, నిమ్మరసం కానీ, ఎనీథింగ్. ఈ లిక్విడ్స్ అనేవి అది కూడా ఎట్లా అంటే గంటకి ఒక గ్లాస్ మినిమం, అంటే 150 ml గ్లాస్ అది. సో అట్లా మనం రెగ్యులర్గా తీసుకుంటే యూరిన్ అనేది రెగ్యులర్గా డైల్యూషన్లో ఉంటుంది. సింపుల్ ఫిజిక్స్ అండి. ఎప్పుడైతే మనము వాటర్ తక్కువ తీసుకుంటామో యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. నార్మల్గా కూడా మన యూరిన్ యాసిడ్, మైల్డ్ యాసిడిక్గా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ మనం తీసుకోమో యూరిన్ ఎల్లోగా టర్న్ అవుతుంది, అది ఎక్కువ యాసిడ్ లాగా అయిపోతుంది. ఎప్పుడైతే యాసిడ్ మీడియం ఫామ్ అవుతుందో స్టోన్స్కి మంచి మీడియం అది యాసిడ్ మీడియం. సో ఆ యాసిడ్ మీడియంలో రాళ్ళన్నీ వస్తాయి. సో మనం ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తీసుకుంటూ ఉంటామో కంటిన్యూస్ డైల్యూషన్ ఉంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కాబట్టి క్రిస్టల్స్ ఫామ్ అయితే స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక రోజులో అవ్వదు, ఇది ఒక 2-3 నెలలు అలా సరిగ్గా వాటర్ తీసుకున్నప్పుడే ఇలాంటి స్టోన్స్ అనేవి రావడం జరుగుతుంది. కొంతమంది ఫాస్టింగ్లో ఉంటారు, దానివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సరిగ్గా వాటర్ తీసుకోక. సో అంటే ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్ వచ్చిన వాళ్ళు ఎన్ని వీక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఈ స్టోన్స్ ఏంటంటే జనరల్గా కిడ్నీలోనే ఫామ్ అవుతాయి అన్ని స్టోన్స్ కూడా. అండ్ ఈ స్టోన్స్ మనకు కిడ్నీ పైప్ సైజు 3-4 మిల్లీమీటర్లు ఉంటుంది. అంతకంటే పెద్ద స్టోన్స్ అయితే మటుకు కిడ్నీ నుంచి జారి కిందకు వచ్చి ఇరుక్కుంటాయి పైప్లో. ఇరుక్కున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ స్టోన్ పెయిన్ వచ్చిన తర్వాత ఒక 2 వారాల వరకు మనం మెడిసిన్స్ తీసుకుంటూ వాటర్ బాగా తీసుకొని ట్రై చేయొచ్చు. ఈ 2 వారాల్లో కానీ ఈ స్టోన్ కిందకి జరిగి వెళ్ళిపోయినట్టు స్పాంటేనియస్గా వెళ్ళిపోతుంది ఒక 50-60%లో. బట్ పెద్ద స్టోన్స్ అయితే మటుకు ఇప్పుడు 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ స్టోన్ ఉంటే మటుకు ఎట్టి పరిస్థితిలో పడదు, బికాస్ పైప్ సైజ్ చాలా చిన్నది. సో 1 సెంటీమీటర్ వరకు మనం వెయిట్ చేయొచ్చు, ఒక 50% ఛాన్స్ ఉంది పడడానికి. అంతకంటే కానీ పెద్ద సైజ్ అయితే మటుకు మెడికల్ ట్రీట్మెంట్ అనేది లేదండి. ఓన్లీ 1 సెంటీమీటర్ లోపల ఉన్న రాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాం. అది కూడా 2 వారాలు చూస్తాం, వాటర్ బాగా తీసుకోమంటాం. కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఆల్ఫా బ్లాకర్స్ అని ఇస్తాం. అట్లానే స్టోన్ కరగడానికి కూడా కొన్ని మందులు ఉన్నాయి, ఆల్కలైజర్స్ అంటాం, అవి ఇస్తాము. సో ఇవన్నీ వాడిన తర్వాత కూడా 2 వారాల తర్వాత నొప్పి తగ్గినా కానీ స్టోన్ కానీ అక్కడే ఉంది అంటే మటుకు తప్పకుండా వెళ్ళి మనం స్టోన్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ డ్యామేజ్ అనేది 2 వీక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీడే మనం డిలే చేసే కొద్దీ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అలా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి తీసేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అంటే స్టోన్ ఏ స్టేజ్ దాటిన తర్వాత మీరు సర్జరీకి వెళ్ళిపోతారు? స్టోన్ సైజుని బట్టి వెళ్తామండి సర్జరీ. నెంబర్ 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్న రాళ్ళు మందులకి తగ్గవు. సో డెఫినెట్గా వాటికి సర్జరీ అవసరం. అండ్ స్టోన్ పైప్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇమీడియట్గా వెళ్ళి చేయాలి. ఎందుకంటే కిడ్నీ పైప్లో అడ్డమని పడినప్పుడు కిడ్నీ వాపు వచ్చేస్తుంది ఇమీడియట్గా. కిడ్నీ వాపు వచ్చి గ్రాడ్యువల్గా కిడ్నీ డ్యామేజ్ తొందరగా అయిపోతుంది. అదే కిడ్నీలో ఉంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కిడ్నీలో, సో దానివల్ల అబ్స్ట్రక్షన్ ఎక్కువ ఉండదు. బట్ పైప్లోకి వచ్చిన తర్వాత ఎదర్ అది మనం తీసేయాలా లేదా అదే పడిపోవాలి. పెద్ద స్టోన్స్ ఎలాగో పడవు, సో అవి ఇరుక్కుపోయి కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఇమీడియట్గా వెళ్ళి దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీ కెనాట్ డిలే. అండ్ కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది, స్టోన్ వచ్చి ఫీవర్ వచ్చి చీము రావడం అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా మేము వెళ్ళి స్టెంట్ అని పెడతాం. ఫస్ట్ అంటే స్టోన్ ఫస్ట్ తీయము, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనము ఆ బ్లాక్ అనేది రిలీవ్ చేయాలి. కిడ్నీ నుంచి పస్ అంతా వెళ్ళిపోవాలి కిందకి. సో ఒక చిన్న ట్యూబ్ లాంటిది పెడతాం, దాన్ని స్టెంటింగ్ అంటాం. అది ఎమర్జెన్సీ కింద ఫస్ట్ చేసేస్తాం. ఒకసారి పేషెంట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వెళ్ళి స్టోన్ అనేది బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. లేజర్ వాడతాం స్టోన్కి. సో దానిలో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, యూఆర్ఎస్ఎల్ అని, ఆర్ఐఆర్ఎస్ అని. కిడ్నీలో స్టోన్ ఉంటే ఆర్ఐఆర్ఎస్ అంటాం, అదే పైప్లో ఉన్న రాయిని చేయడానికి యూఆర్ఎస్ఎల్ అంటాం. సో ఇవి మనకు స్టోన్స్ వచ్చినప్పుడు ఈ ఇమీడియట్గా చేయాల్సిన ట్రీట్మెంట్స్. చిన్న రాళ్ళు అయితే ఒక 2 వీక్స్ వరకు మనం మందులతో తగ్గించడానికి వీలుంటుంది.